హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మేక్ యూట్యూబ్ ఛానల్. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL నుండి వేరియస్ పోస్టులని భర్తీ చేయడం కోసం అయితే సింగరేణి నుంచి అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇప్పుడు వాటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన PDF వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు దాన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అఫీషియల్ నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేసినట్లయితే కొత్తగూడెం కాలరీస్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్లో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుండి వేరియస్ పోస్టులను భర్తీ చేయడం కోసం అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాటికి సంబంధించిన పోస్టులు, వాటి క్వాలిఫికేషన్, సో మిగతా డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. సో వీటికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి నిన్న అంటే 22 జనవరిని అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పోస్టుల విషయానికి వస్తే కనుక ముందుగా ఫిట్టర్ ట్రైనీ ఓన్లీ పురుషులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. టోటల్గా వచ్చేసి 128 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ వచ్చేసి 23 వేకెన్సీస్, లోకల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 105 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ లోకల్ క్యాండిడేట్స్ ఇంకా అన్రిజర్వ్డ్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లోకల్ క్యాండిడేట్స్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎలిజిబుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక SSCతో పాటు ఫిట్టర్ ట్రేడ్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ITI చేసి ఉండాలి. అలాగే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఫిట్టర్ ట్రేడ్లో. దాని తర్వాత ఏజ్ విషయానికి వస్తే కనుక 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అలాగే SC, ST ఇంకా BC క్యాండిడేట్స్కి 5 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాతి పోస్ట్ విషయానికి వస్తే కనుక ఎలక్ట్రీషియన్ ట్రైనీ. సో దీనికి కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అంటే పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ వచ్చేసి 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనిలో అన్రిజర్వ్డ్ వచ్చేసి 8 వేకెన్సీస్, లోకల్ క్యాండిడేట్స్కి వేకెన్సీ వచ్చేసి 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాని తర్వాత వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక 10వ తరగతితో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ITIతో పాటు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా వీళ్ళైతే ప్రాసెస్ అయి ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే కనుక 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. తర్వాతి పోస్ట్ వచ్చేసి వెల్డర్ ట్రైనీ, ఓన్లీ పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి వెల్డర్ ట్రేడ్లో ITIతో పాటు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే కనుక 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 54 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి వచ్చేసి 10, అలాగే లోకల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 44 వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత టర్నర్ లేదా మెషినిస్ట్ ట్రైనీకి వచ్చేసి ఓన్లీ పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి SSC అంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే ITI కంప్లీట్ అయిన తర్వాత నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, దాంతోపాటు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. వేకెన్సీస్ విషయానికి వస్తే కనుక మొత్తంగా వచ్చేసి 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ పోస్టులు వచ్చేసి 4, లోకల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 18 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దాని తర్వాత మోటార్ మెకానిక్ ట్రైనీ ఓన్లీ పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా వచ్చేసి 14 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్కి 2, లోకల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 12 వేకెన్సీ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి SSCతో పాటు మోటార్ మెకానిక్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, అలాగే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే కనుక 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దాని తర్వాతి పోస్ట్ వచ్చేసి ఫౌండరీ మ్యాన్ లేదా మౌల్డర్ ట్రైనీ, ఓన్లీ పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీ వచ్చేసి 19 ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ 3 వేకెన్సీస్, లోకల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 16 వేకెన్సీ ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ వచ్చేసి SSCతో పాటు ITI సర్టిఫికేట్ ఇంకా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. దాని తర్వాతి పోస్ట్ విషయానికి వస్తే కనుక జూనియర్ స్టాఫ్ నర్స్, ఓన్లీ మహిళలు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 84 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ పోస్టులు వచ్చేసి 17 వేకెన్సీస్ ఉన్నాయి. లోకల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 67 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే కనుక ఇంటర్మీడియట్తో పాటు GNM అంటే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ లేదా BSc నర్సింగ్లో సర్టిఫికేట్ కోర్స్ లేదా డిప్లొమా కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే కనుక 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అప్లికేషన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కనుక వీడియో ఎండ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. దాని తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి నిన్న అంటే 22 జనవరి 3 PM నుంచి అయితే స్టార్ట్ అయిపోయాయి. లాస్ట్ డేట్ వచ్చేసి February 4th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో February 4th లోపు అయితే మీ యొక్క అప్లికేషన్స్ని ఆన్లైన్ ద్వారా అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే కనుక 200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంది. సో మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో పే చేయవచ్చు. సో ఎవరికైతే ఫీ అప్లికబుల్ ఉందో వారు ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూస్తూ అప్లికేషన్ ఫీ అయితే పే చేయవలసి ఉంటుంది. సో SC, ST క్యాండిడేట్స్ ఎవరికైతే ఫీ అప్లికబుల్ లేదో వాళ్ళు ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సిన అవసరం లేదు.
అప్లికేషన్ ప్రొసీజర్లో భాగంగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ప్రిఫరబ్లీ ఇన్ కలర్ అని అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయ్యండి, కలర్లో ఉంటే కనుక బెటర్. దాని తర్వాత పీడిఎఫ్ యొక్క డాక్యుమెంట్ సైజ్ వచ్చేసి 100 KB నుండి 300 KBకి అయితే మీరైతే రెడ్యూస్ చేయవలసి ఉంటుంది పీడిఎఫ్ ఫార్మాట్లో. దాని తర్వాత ఈ సర్టిఫికేషన్ వచ్చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఫోటో కాపీస్ అంటే జీరాక్స్ కాపీస్ కనుక అప్లోడ్ చేస్తున్నట్టయితే సెల్ఫ్ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ కోసం అయితే ఆ సర్టిఫికేట్స్ మీద మీ యొక్క సైన్ ఇంకా సెల్ఫ్ అటెస్టెడ్ అని అయితే రాయాల్సి ఉంటుంది. సో అలా రాసిన తర్వాత సర్టిఫికేట్స్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వీటితో పాటు సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ ఇంకా మీ యొక్క ఫోటో. సో దాని యొక్క లెంగ్త్ కూడా నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ సైజ్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీ యొక్క ఫోటో ఇంకా సిగ్నేచర్ని అయితే రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సైజ్ వచ్చేసి 10 KB నుండి 50 KB మధ్యలో అయితే మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ సైజ్ అయితే ఉండాలి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అయితే ఒరిజినల్లో అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ వచ్చేసి 1st క్లాస్ టు 7th క్లాస్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం SSC సర్టిఫికేట్, దాని తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్ ఒకవేళ ఉంటే అప్లోడ్ చేయండి, లేదంటే పర్వాలేదు. అలాగే ఐడి ప్రూఫ్. ఇంకా మీరు ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో వర్క్ చేస్తున్నట్లయితే కనుక HOD నుండి రిలీవింగ్ లెటరు, దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ డేటా యొక్క కాపీ. సో లోకల్ ఇంకా నాన్ లోకల్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే కనుక లోకల్ క్యాండిడేట్స్ వచ్చేసి S12 4 డిస్ట్రిక్ట్ అంటే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాలలో 1 నుండి 7వ తరగతి చదివిన విద్యార్థులు వాళ్ళ యొక్క బోనాఫైడ్ సర్టిఫికేట్స్ కనుక ప్రొసెస్ అయి ఉంటే కనుక వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్గా అయితే పరిగణించబడతారు. సో జాగ్రత్తగా చూడండి, ఓన్లీ ఈ ఉమ్మడి 4 జిల్లాలలో చదివిన 1 నుండి 7వ తరగతి చదివిన బోనాఫైడ్ సర్టిఫికేట్స్ కలిగి ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే లోకల్ క్యాండిడేట్స్గా అయితే పరిగణించబడతారు. దాని తర్వాత అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ టు ఆల్. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ కిందనైతే పరిగణించబడతారు. సెలక్షన్ మెథడ్ వచ్చేసి ఓన్లీ రిటర్న్ టెస్ట్ ద్వారానే అయితే వీళ్ళనైతే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీస్కి అయితే కనుక 30%, బీసీ వాళ్ళకి 25%, SC ST వాళ్ళకైతే 15%. ఇవి ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే, కట్ ఆఫ్ మార్క్స్ కాదు. దాని తర్వాత ప్రస్తుతానికి బోనాఫైడ్ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్లో సర్టిఫికేట్స్ని అయితే తీసుకురావాల్సి ఉంటుంది. దానిపైన హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ సైన్, అలాగే సీల్ కూడా ఉండాలి ఖచ్చితంగా. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్లో అయితే తీసుకురావాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కనుక ముందుగా మీరు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ కెరీర్ ఆప్షన్స్లో నోటిఫికేషన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నుండి మీరు డీటెయిల్డ్ PDF నోటిఫికేషన్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో అప్లై ఆన్లైన్ పైన అయితే మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది, అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో స్టార్ మెన్షన్ చేసిన అయితే కంపల్సరీ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా పోస్ట్ అప్లైడ్ వచ్చేసి మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో పోస్ట్లో వచ్చేసి వెల్డర్, ఫిట్టర్, సో ఈ విధంగానైతే వేరియస్ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే స్టాఫ్ నర్సు, ఫిట్టర్ ట్రైనీ, ఎలక్ట్రీషియన్ ట్రైనీ ఈ విధంగా. దాని తర్వాత మీ యొక్క సర్నేమ్ ఇంకా నేమ్, అలాగే ఫాదర్ నేమ్, ఇంకా ఐడెంటిటీ కార్డ్ టైప్ వచ్చేసి ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ప్రూఫ్ పెట్టవచ్చు. దాని తర్వాత ఐడెంటిటీ కార్డ్ నెంబర్, దాని యొక్క నెంబర్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. దాని తర్వాత జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. SSC ఈక్వివలెంట్ రెగ్యులర్ లేదా ప్రైవేట్. సో మీరు ఒకవేళ రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే కనుక రెగ్యులర్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ స్టూడెంట్స్ అయితే కనుక ప్రైవేట్ పైన. రెగ్యులర్ పైన క్లిక్ చేసినట్లయితే సో స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్ సర్టిఫికేట్స్ సంబంధించి అలాగే స్కూల్ డీటెయిల్స్ అయితే మీరైతే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా ఫస్ట్ క్లాస్ మీరైతే ఎక్కడ ఏ స్కూల్ అయితే చదివారు, దాని యొక్క విలేజ్ ఇంకా మండల్. దాని తర్వాత డిస్టిక్, ఏ డిస్టిక్లో అయితే చదివారో ఆ డిస్టిక్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 1st క్లాస్ నుండి 7th క్లాస్ వరకు అయితే ఆల్ డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయండి. దాని తర్వాత బేసిక్ డేటా విషయానికి వస్తే కనుక లోకల్ ఆర్ నాన్ లోకల్. సో లోకలా నాన్ లోకలా అని చెప్పేసి సిస్టమే జనరేట్ అవుతుంది. దాని తర్వాత నేటివ్ స్టేట్, దాని తర్వాత మీ యొక్క నేటివ్ డిస్టిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. దాని తర్వాత క్యాస్ట్, SC ST BC OBC మీ యొక్క క్యాస్ట్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. దాని తర్వాత ఈజ్ SCCL ఎంప్లాయీ అంటే మీరు ఒకలా దీంట్లో ఎంప్లాయీ అయితే కనుక ఎస్ అని లేదంటే నో అని క్లిక్ చేయండి. దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ కోడ్ ఆప్షనల్ అది. దాని తర్వాత ఈజ్ యువర్ పేరెంట్ ఎంప్లాయీ, ఒకవేళ మీ యొక్క పేరెంట్స్ ఎంప్లాయీ అయితే ఎస్ అని లేదంటే నో అని క్లిక్ చేయండి. దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసిన తర్వాత
క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్న క్యాప్చాని ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రొసీడ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ ప్రొసీజర్కి అయితే మీరైతే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ యొక్క అడ్రస్ని అయితే ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క హౌస్ నెంబర్, స్ట్రీటు, విలేజ్ లేదా టౌను, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మీ యొక్క మొబైల్ నెంబర్, అలాగే మొబైల్ నెంబర్ రీఎంటర్ చేయండి. దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి. దాని తర్వాత క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే కనుక మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయండి. దాని తర్వాత సబ్జెక్ట్ రిలవెంట్ ట్రేడ్ ఏదో అక్కడ మెన్షన్ చేయండి. అలాగే యూనివర్సిటీ నేము, పర్సంటేజ్, ఇంకా పాస్ ఇయర్. దాని తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే కనుక రిలవెంట్ ఎక్స్పీరియన్స్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ. దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నెంబరు. దాని తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే కంపల్సరీ. సో ఎస్ఎస్సి మెమో ప్రకారం అయితే మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ 2 కూడా మెన్షన్ చేయండి. దాని తర్వాత ఫోటో విత్ సిగ్నేచర్. సో అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ విషయానికి వస్తే కనుక ఫోటోగ్రాఫ్ వచ్చేసి లేటెస్ట్గా ఉండేటట్టు చూసుకోండి. 1 మంత్ లోపు ఉన్న ఫోటోగ్రాఫ్స్ అయితే అప్లోడ్ చేయాలి. దాని తర్వాత క్వాలిఫికేషన్ 1 వచ్చేసి ఐటీఐ వాళ్ళైతే కనుక ఇక్కడ మీ యొక్క ఐటీఐ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ 2 మీ యొక్క నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్. అలాగే ఒకవేళ స్టాఫ్ నర్స్ అయి ఉంటే కనుక ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ 2లో వచ్చేసి రెలవెంట్ క్వాలిఫికేషన్ సంబంధించిన డేటాను అయితే ఇక్కడ అయితే మీరైతే ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లేస్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత అన్నీ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత డిక్లరేషన్ పైన అయితే మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో డిక్లరేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయవచ్చు. సో ఈ విధంగా మీరైతే దీనికి ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో చూశారు కదా, ఇది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే కనుక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you for watching.